హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలు పెడదామా? ఆ రాత్రి ఆడవారంతా లోపలి గదిలో, మగవారంతా బయటి గదిలో పడుకున్నారు. వంటింట్లో పనివాడు సర్దుకున్నాడు. లలితే 4 గంటల రాత్రి లేచింది. బయటికొచ్చి మెల్లగా శంకర్ను లేపింది. ఏమిటి పిన్ని, అలా బయటికి రా. ఆమె ముందుకు నడిచింది. శంకర్ ఆశ్చర్యంగా ఆమె వెనుక నడిచాడు. అప్పటి వరకు దొర్లుతున్న జనార్దన్ కూడా లేచి వారిని వెంబడించాడు. ఏమిటి పిన్ని, చీకట్లో ఏం మాట్లాడాలి? ఆవులిస్తూ అడిగాడు. చీకట్లో చేసిన పనుల గురించి చీకట్లోనే మాట్లాడాలి బాబూ అంది. అతను అర్థం కానట్లు చూసి ఇంటి ముందున్న నూతి చప్టా మీద కూర్చున్నాడు. ఏమిటి అన్నాడు కాస్త చికాకుగా. శంకర్, మనం అందరం ఒక చోట ఉన్నాం. నాకు తెలీదని బుకాయించి లాభం లేదు. మిగతా పిల్లలున్నారన్న నమ్మకంతో 4-5 సార్లు సినిమాకి వెళ్ళాను. ఆ సమయం దుర్వినియోగపరిచారు. ఫలితంగా పద్మకు నెల తప్పింది. అతను నోరెళ్ళబెట్టాడు. దానికి కారణం నువ్వేనని అమ్మాయి చెప్పింది. తప్పించుకోవాలని చూడకు. తప్పించుకుంటే పాతి పెడతాను, జనార్దన్ హుంకరించాడు. అన్నయ్య, నువ్వు ఊరుకో, అబ్బాయి కాదనడు అంది. అన్నయ్య కాదనకపోయినా నేను కాదంటున్నాను. చీకటిని చీల్చుకుని చూశారు. ఇంద్రసేన నిల్చున్నాడు. ఎందుకు? నీరసంగా అడిగింది లలితమ్మ. ఎక్కడెక్కడో తిరిగి మా వాడి మీద నేరం నెడితే ఊరుకోవడానికి చేతకాని వారు, చేవ చచ్చిన వారు ఎవరూ లేరు. ఏమన్నావు? జనార్దన్ లేచాడు. ఇంద్రసేన, ఆగు, తమ్ముణ్ణి వారించాడు శంకర్. నిశ్శబ్ద వాతావరణంలో వాళ్ళు ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా గొడవైంది. అందరూ మేలుకొన్నారు. దాంతో తేలుకుట్టిన దొంగల్లా ఇంట్లోకి వచ్చారు. ఇంద్రసేన వాలకం చూస్తే అన్నను పెళ్లిపీటల మీద నుండి లాక్కుపోయేలా ఉన్నాడు. జనార్దన్ చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కాఫీలు తాగేటప్పుడు అతని ఆరా వచ్చింది. ఏం అఘాయిత్యం చేస్తాడో సన్నగా రాగం మొదలుపెట్టింది పార్వతమ్మ. శంకర్ తండ్రిని తీసుకురావడానికి వెళ్ళాడో ఏమో వదినా, నువ్వు గొడవ చేయకు. అన్నయ్య, మన ఊరు వెళ్దాం పద. నాస్టీ పీపుల్. ఇంద్రసేన అన్న బట్టలన్నీ లొంగి చుట్టి సూట్ కేసులో కుక్కాడు. వెధవసంత. కానీ కట్నం లేకుండా కట్టబెడదాం అనుకున్నారేమో, నేను చూస్తాను. అబ్బా ఊరుకోరా. శంకర్ తల మొద్దుబారినట్లుంది. నువ్వు ఊరుకుని సాధించాలనా? మీ అన్నదమ్ములే మగధీరులా? తిలక్ కొరకొరా చూశాడు. ఏం చేస్తావోయ్? ఇంద్రసేన నిర్లక్ష్యంగా తలెగరేశాడు. చేసేది మొదటే చెప్తే ఏం బాగుంటుంది? వెటకారం చేశాడు. వాసు తిలక్ను శాంతపరిచి శంకర్ను బుజ్జగించాడు. ఏమిటి బావా? ఒరే అన్నయ్య, నాకంటే పెద్దవాడివి, ఇదంతా నిజమేనా? భయం లేదు చెప్పరా అడిగాడు శంకర్ని. అబ్బా ఏం బుజ్జగింపు! మా అన్నయ్యే కారణం కావాలా? మీరు నువ్వు కాకూడదా? నువ్వు బుద్ధిమంతుడివా? ఇంద్రసేన అడిగాడు. నిన్ను నేను అడగటం లేదు, నీకే నేను చెప్తున్నాను. ఎవరి ఆడపిల్లను వారు అదుపులో పెట్టుకోవాలి. వాదోపవాదాలు వింటూ ఉంటే పార్వతమ్మకు ప్రాణం పోయినట్టుగా ఉంది. ఆంజనేయులు వచ్చినప్పుడల్లా చెల్లెలితో చెప్పుకుని వాపోవటం వింటూనే ఉంది. ఊర్లో జరిగే ప్రతి పనికి న్యాయకత్వం వహిస్తాడట. లేడీ టీచర్స్ని ఏడిపించటం, గ్రామసేవికను ఎగతాళి చేయటం, వీధి భాగవతులు ఆడితే రాళ్లు వేయించటం, లైబ్రరీకి వచ్చిన పుస్తకాలు తనే తీసుకోవాలి మొదట. ఎవరైనా మొదట తీసుకుంటే వాళ్లను నానా అవస్థలు పెట్టటం, వగైరా వగైరా ఓ లిస్టు వేసుకుంది. అలాంటి కుర్రాడితో తిలక్ అయినా వాసు అయినా ఏం వాదిస్తారు? ఆమె ముఖానికి చేతులు పెట్టుకుని బోరున ఏడ్చింది. బయటి గదిలో దాదాపు కుస్తీలు పట్టుకున్నంత గొడవ చేసుకుంటున్నారు పిల్లలు. పద్మ 2 మోకాళ్ల మీద తల ఆనించి ఏడుస్తూ కూర్చుంది. ఆమెను చూడగానే ఎక్కడా లేని కోపం వచ్చింది పార్వతమ్మకు. లేచి కూతుర్ని వంగదీసి 4-5 సార్లు గుద్దింది. అత్తయ్య, మతిగాని పోయిందా? అరిచాడు వాసు. వాళ్ళు వాదోపవాదాలలో ఉండగానే జనార్దన్, అరుంధతి వచ్చారు. ఆమెను చూసి అంతా గతుక్కుమన్నారు. శంకర్ భయంగా చూశాడు. బాబూ, మావయ్య అనే మాట నిజమేనా? అత్తయ్య, మీ బావ ఎత్తులు వేస్తున్నాడు, చిన్నబ్బాయి అరిచాడు. ఇంద్ర, నువ్వు కాసేపు నోరు మూసుకో కసిరింది. ఇంద్రసేన కొద్దిగా భయభక్తులతో మసులుకుంటాడంటే ఒక్క అత్త దగ్గరే. శంకర్ కూడా అత్త ముందు అబద్ధాలు ఆడలేకపోయాడు. చెప్పు శంకర్.
నిజమే అన్నాడు భయంగా. మా బాబువి ఆమె ఆప్యాయంగా అతని తలపై చేయి వేసింది. బావగారు, మీ ప్రయత్నాలలో మీరుండండి. నాయనా తిలక్, వెళ్ళి ఆంజనేయులు మావను పిల్లలను పిలుచుకురా. అత్తయ్య, ఇంద్రసేన అరిచాడు. ఇంద్రా, ఇది నీ ఊరు కాదు, నీ అరుపులకు భయపడ్డానికి. నేను నీ తండ్రిని కాను. వాడు తన పొరపాటు అంగీకరిస్తుంటే మధ్య నీ గోలేమిట్రా? నేను మా ఊరు వెళ్తున్నాను. మా అమ్మా నాన్న ఎలా వస్తారో చూస్తాను. రోషంగా వెళ్ళిపోయాడు. శంకర్ లేవబోయాడు. అరుంధతి వారించింది. వాడు ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడేమన్నా లాభం లేదురా, తర్వాత అన్నీ సర్దుకుంటాయి నచ్చ చెప్పింది. జనార్దన్ వెళ్ళి కాచిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద క్లుప్తంగా వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ఆ క్షణంలో అతనికి హనుమంతుని విగ్రహానికి బదులు ఆ స్థానంలో అరుంధతి కనిపించింది. 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. దేవీ నవరాత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొందరు దుర్గపూజ చేస్తారు, మరికొందరు బొమ్మల కొలువు పెడతారు. ప్రాంతానికి తేడా, కులాలలో తేడా, కుటుంబాలలో కూడా తేడాలుంటాయి. తెలంగాణ మధ్యతరగతి రైతు కుటుంబాలలో బొడ్డెమ్మ బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. గణేష్ చతుర్థి నుండి మహాలయ అమావాస్య వరకు ప్రతిరోజు సాయంత్రం పేడతో గొబ్బెమ్మలు చేసి కన్యలు ముత్తైదువులు పాటలు పాడుతూ ఆడతారు. గొబ్బెమ్మలకు రకరకాల పూలు అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మలు గోడలకు కొడతారు. ఆ తర్వాత పుంగిళ్ళు పూయటం, కోలాటాలు ఆడటం, పప్పు పలహారాలు పంచుకొని వెళ్ళిపోవటం. మహాలయ అమావాస్య నాడు గొబ్బెమ్మలు మానేసి పూలతో బతుకమ్మను అమరుస్తారు. కన్యలు ఉత్సాహాన్ని బట్టి అమరిక అందంగా కళాత్మకంగా ఉంటుంది. గొబ్బెమ్మలు గోడ మీద నుండి ఊడతీసి ఓ పాత తట్టలో పేరుస్తారు. రోజులాగే ఆటంతా అయ్యాక పూల బతుకమ్మతో పాటు గొబ్బెమ్మలను చెరువులో కానీ బావిలో కానీ వదిలేస్తారు. మహాలయ అమావాస్య రోజున మామగారి పేరున అన్నదానం చేసింది అరుంధతి. పాత పరికిని కట్టుకుని బతుకమ్మ ఆడుతున్న కూతుర్ని చూసి కళ్ళు నీటితో నిండాయి. గుమ్మంలో నిల్చుంది. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చి ఉయ్యాలో అంటూ పాట సాగుతూనే ఉంది. అరుంధతికి తన కన్య వయసు గుర్తుకొచ్చింది. పుట్టెడు నగలతో పట్టుబట్టలతో తిరిగేది బతుకమ్మ. పండగ రోజులలో పూల తంగేడులా ఉండేది. కూతురిని చూడలేక లోపలికి వెళ్ళింది. అవ్యక్తమైన బాధతో కూర్చుండిపోయింది. అమ్మా, అప్పుడే అయిపోయిందా బతుకమ్మ? అక్కడ అందరూ ఆడుకుంటున్నారు. నాకు పెద్దగా ఇష్టం లేదమ్మా. నువ్వు బాధపడతావని ఆడుకుంటాను అంది తల్లి పక్కనే కూర్చుంటూ. సంధి చీకట్లు వ్యాపించాయి. అందుకే తల్లి ముఖం స్పష్టంగా చూడలేకపోయింది. అమ్మా, బతుకమ్మ ఎందుకు ఆడతారు? సీత పుట్టుకను గురించి ఓ కథ చెప్తారమ్మా. రావణాసురుడికి సీత మొదట దొరికిందట. అప్పుడు ఆ పసిపాప జాతకం చూసి సీత పుట్టింది, లంక చెడింది అన్నారట. దాంతో ఆయన వేడుకలతో పూల తొట్టెలోని ఆ పాపను నీళ్లలో వదిలేశారట. ఆ సందర్భంగా చేస్తారని అంటారు. ఇంకా చాలా కట్టుకథలున్నాయిలే అంది. అదేమిటమ్మా అలా ఉందేమిటి నీ గొంతు? ఏం లేదు, తప్పించుకో చూసింది. అరుందా? బయట నుండి పిలుస్తూ వచ్చిన కేశవ లైట్ వేశాడు. అప్పుడు స్పష్టంగా తల్లి చెంపల మీద చారలు చూసింది సుజాత. అమ్మా, ఏడుస్తున్నావా? ఏమైందే? భర్త కూడా ఆదుర్దాగా వచ్చాడు. అబ్బే ఏం లేదు, ఏదో గుర్తుకొచ్చింది అంది లేచి కళ్ళెత్తుకుని. నాకు తెలుసు నాన్న, అమ్మ ఎందుకు ఏడుస్తుందో. ఎందుకు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా నన్ను కాలేజీకి పంపి చదివించలేకపోయానని బాధపడుతుంది. అవునా? ఆ మాట మొదటే చెప్తే నేను ఏదో ఏర్పాటు చేసేవాణ్ణిగా. వచ్చే ఏడు చదివిద్దాం అని మీ అమ్మ అనలేదా? చచ్చా, తండ్రి కూతుళ్ళు భలేవారు కనుక ఏం లేదండి. నేను ఆ రోజుల్లో ఎలా ఉండేదాన్ని? అమ్మాయి సాదాగా ఉంటే ఎలాగో అనిపించింది. సుజాత పక్కున నవ్వింది. తల్లి ఆశ్చర్యంగా చూసింది. ఈ పిల్లకు ఇంత నిబ్బరం ఎలా అబ్బింది అనుకుంది. నాకేం బాధ లేదమ్మా, మీరు చేసేదంతా నా కోసమేగా అంది 2 చేతులు తల్లి మెడకు వేసి. యాండి, బావగారి కొట్లో నుండి సరుకులు తెప్పించకూడదు అంది. అది ఇప్పుడు రేషన్ కొట్టే కాదు, కిరాణా కొట్టు కూడాను. ఎలాగో నేను తెస్తానులే అన్నాడు. అతనికి డబ్బొచ్చే మార్గం కనిపించలేదు. విజయదశమికి అందరూ కొత్త బట్టలు కట్టుకుని చంపికి వెళ్తారు. యాండి, సుజాత నా పట్టుచీర కట్టుకుంటుంది, వాసుకు మాత్రం కొంటే చాలు అంది.
అతనేం అనలేదు. ఎంతో కష్టం మీద సరుకులు మాత్రం తెచ్చి పడేశాడు. పోనీయండి, వాసుకు మాత్రం తెలీదా ఏం అంది. మర్నాడు అరుంధతి పొలం వెళ్ళింది. సజ్జల కళ్ళం అవుతుంది. తలపై ముసుగు వేసుకుని అన్నీ తూర్పారబట్టింది. దాహంగా ఉంటే ఒక చేట చెట్టు కింద పడేసి బావిలోకి దిగింది. దోసిలితో నీళ్లు తాగి పైకొచ్చింది. చెట్టు కింద ఒక స్త్రీ నిలబడి ఉంది. తెల్లని షిఫాన్ చీర కట్టుకుంది. లోనెక్ బ్లౌజ్ వేసుకుంది. మెడలో ముప్పేట ముత్యాల హారం ఉంది. చెవులకి ముత్యాల లోలాకలు, ముత్యం పొదిగిన ముక్కు పుడక, పెదవులకు లిప్స్టిక్, కాళ్లకు చమ్కీ జోళ్ళు ఉన్నాయి. అమ్మా! ఆవిడ బోరున ఏడుస్తూ అరుంధతి కాళ్లపై పడింది. ఎవరు? దూరం జరిగింది. అరుందమ్మా! పసుపుతో పచ్చగా ఉండే ఈ పాదాలేమిటమ్మా ఇలా మోటుబారాయి? అయ్యో, ఈమె అరుందమ్మేనా? అల్లా, నీకు హృదయం లేదు. అప్పుడు గుర్తుపట్టింది అరుంధతి. తన ఎదుట నిలుచున్నది లచ్చి అని. ఆమె ముఖం ప్రసన్నంగా మారిపోయింది. నువ్వా లచ్చి? నేనేనమ్మా, పాపిష్టిదాన్ని, లచ్చిని. అరుంధతి చేతులు తీసుకుని కళ్ళకు అద్దుకుంది. ఇన్నాళ్ళు ఎక్కడున్నావే? విశాఖపట్నంలో ఉన్నానమ్మా అంది సిగ్గుపడుతూ. పిల్లలా? లేరమ్మా అంది మరింతగా వంగిపోతూ. లచ్చి, నువ్వు కిట్టిగాడికి చాలా అన్యాయం చేశావే. అవునమ్మా, అప్పుడు ఒక్క ఆకలే తెలిసింది. ఆడంబరంగా బ్రతకాలని కలలు కన్నాను. వాడిని మర్చిపోయాను. వాడిని చూసావా? వెళ్ళిన దగ్గర నుండి వాడిని గురించి కనుక్కుంటూనే ఉన్నాను. కళ్ళొత్తుకుంది. వచ్చి చూసిపోదామంటే ముఖం చెల్లలేదు. ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలుసా? తెలుసమ్మా, అందుకే మీ దగ్గరికి వచ్చాను. శ్రీపతి గారు పోయారు. వీడు ఎంఏ మొదటి సంవత్సరం చదువుతూ ఆయన పోగానే మానేశాడు. మాస్టారు పోయారా? అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమర్చాయి. అవునమ్మా, నీ చదువెందుకు ఆపడం? నేను సహాయం చేస్తాను, చదువు అన్నాను. నేను ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తున్నాడమ్మా. మీరైనా చెప్తారేమోనని రారా అన్నాను. ప్రయోజకుణ్ణి అయ్యి వస్తాను అన్నాడండి. అలాగా, వాడికి కోపం వచ్చుంటుంది. ఇద్దరూ చెట్టు కింద కూర్చుని విడిపోయిన స్నేహితురాళ్లలా కబుర్లు కష్టసుఖాలు చెప్పుకున్నారు. అరే, లచ్చి కదూ? కేశవయ్య ఆశ్చర్యంగా చూశాడు. అవును, లేచి నిల్చుంది. కూర్చో కూర్చో. నువ్వు కూర్చో అరుందా, నేను తూర్పార పట్టిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. లచ్చి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అయ్యది ఎంత మంచి హృదయం. మరొకరైతే చెడిపోయిన దాంతో ఏం మాటలు అనేవారమ్మా అంది ఆనాటి దొంగతనం గుర్తుకు తెచ్చుకుంటూ. చెడు నిర్ణయించడానికి అందరికీ అధికారం లేదు లచ్చి. నీకు ఏ అండా లేక పిడికెడు మెతుల కోసం అతనితో వెళ్ళావు. సభ్య సమాజంలో స్త్రీలు తమ భర్తల హోదా పెరగటానికి, తాము ఆడంబరంగా ఉండటానికి, లేకపోతే తాము ఊహించిన పురుషుడంటూ స్వేచ్ఛగా వ్యభిచరిస్తున్నారు. అరుందమ్మ, పెద్ద పెద్ద చదువులు చదివితే మీరు ఎంత బాగుండేది. ఒక్కసారి మీరు వచ్చి చెప్తే కానీ వాడు వినడమ్మా. ఉత్తరం రాస్తాను, ఆ తర్వాత కూడా వాడు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా వస్తాను అంది. మీరు పని చేస్తున్నారేమిటమ్మా? పని చేస్తే తప్ప? నీకు తెలుసు కదా, నేను మొదటి నుండి పనులు చేసేదాన్ని అంది. ఏమిటో చాలా మార్పు కనిపిస్తుందమ్మా అంది. పద, ఇంటికి వెళ్దాం. అమ్మాయిని చూడవు? ఇప్పుడు కాదమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. ఉత్తరం రాసి పంపండి. ఈసారి వచ్చినప్పుడు తప్పక చూస్తాను. అరుంధతి బలవంతం చేయలేదు. ఊరి జనం కాకుల్లా పొడుస్తారని భయపడింది. అరుందమ్మ, నాదొక్క కోరిక. చెప్పవే అంది నవ్వుతూ. మీరు తీసుకోరని తెలుసు, మీకు తేలేదు. పాప కోసం ఒకటి తెచ్చాను, వద్దనకండి. పాపిష్టి డబ్బే, కాదని అనను. అంతంత మాటలు అనవద్దులేవే, తీసుకుంటాను అంది. పవిట చాట నుండి తెల్లని బ్యాగ్ తీసి అందులో నుండి నైలెక్స్ చీర తీసింది. అది అరుంధతికిచ్చి పాదాలకు నమస్కరించింది. ఆమె చీర తీసుకుని ఇంటికి వచ్చింది. ఎక్కడిదమ్మా? సుజాత సంబరంగా ఆశ్చర్యంగా చూసింది. నా స్నేహితురాలు పంపింది నీ కోసం. నాకు తెలియని స్నేహితులారెవరమ్మా? నీకు తెలిసిన స్నేహితురాలెవరో చెప్పు చూద్దాం. నిజంగా ఇంతవరకు తల్లికి స్నేహితురాలు ఉన్నట్లే తెలీదు.
నీకు నచ్చిందా? అది చెప్పు. చాలా బాగుందమ్మా. నాకు ఇష్టమైన రంగు లైట్ గ్రీన్. కాస్త కలం తెచ్చిపెట్టు. అరే, అమ్మకి ఈరోజు స్నేహితురాలొచ్చింది. పెన్ను కావలసొచ్చింది. పెన్ను కాగితం తెచ్చింది. వెళ్ళి మంచినీళ్ళు పట్రా అంది. ఆమె వెళ్ళిపోయాక ఉత్తరం రాయాలని మొదలుపెట్టింది. అలవాటు లేదు, అక్షరాలు కుదరలేదు. అది కొట్టేసి మరొకటి రాసింది. ఈసారి కుదరలేదు. సుజాత మంచినీళ్లు తెచ్చింది. తల్లి అవస్థ గమనించింది. అమ్మా, నేను రాస్తాను, నువ్వు చెప్పు అంది పెన్ను కాగితం తీసుకుని. లాభం లేదని కూతురు చెప్పినట్టే చేసింది. ఓహో, ఇప్పుడు తెలిసింది ఆ స్నేహితురాలెవరో నవ్వింది సుజాత ఉత్తరం మడిచిపెడుతూ. పాపం, ఎంత తప్పు చేసినా కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంది నిట్టూరుస్తూ. ఎవరితో పంపుతావు ఉత్తరం? నువ్వే వెళ్ళి ఇచ్చి రావాలి. వచ్చేటప్పుడు మీ నాన్నగారి వెంటరా, తెలిసిందా? ఉత్తరం తీసుకుని సుజాత వెళ్ళిపోయింది. ఆమె ఆలోచనలో పడింది. తన మాట కిట్టి వింటాడా? పట్టుదలే పెంచుకుని బ్రతికితే అసలు ఉత్తరం చించి పడేస్తాడు. చదువుతో పాటు సంస్కారం అబ్బితే ఆలోచిస్తాడు అనుకుంది. ఆమె తల దులుపుకుని మళ్ళీ ముడి వేసుకుంది. కాళ్ళు చేతులు ముఖం కడిగింది. రోజు సుజాతే పనులు చేస్తుంది. అందుకే ఒక్కరోజైనా తప్పించాలని తనే చేసింది. వంట ప్రారంభించింది. సుజాత వచ్చింది. వెళ్ళిపోయిందా లచ్చి? వెళ్ళిపోయిందమ్మా. నిన్ను ఎంత పొగిడిందో చెప్పలేను అంది. పిచ్చి సన్యాసి నవ్విందామె. కేశవయ్య వచ్చాడు. అతను అక్కడే ఉన్న చిన్న పొట్లం వంక చూశాడు. లచ్చి సుజాత కోసం తెచ్చింది. బావుంది అన్నాడు, కానీ దాన్ని విప్పి చూడలేదు. పాపిష్టిదని భావిస్తున్నారా? పాపమంటూ ఏదైనా దానిని అంటుకుని ఉంటే నీవు తాకగానే పవిత్రమైందని భావిస్తాను. ఏం మాటలండి, నేను దేవతను కాను. ప్రత్యేకంగా దేవతలంటూ ఎవరూ ఉండరు అరుందా. మంచి చెడు అర్థం చేసుకున్నవారే దేవతలు, పవిత్రత కలవారు. నిజం నాన్నా. తండ్రి కూతురు చాలా అలసిపోయారు, కానీ పదండి, నీళ్లు తోడు పెట్టాను అంది. అతను పెరట్లోకి వెళ్ళాడు. విజయదశమి నాడు అరుంధతికి అసంతృప్తిగా ఉంది. లలితమ్మ, వాసు వస్తారనుకుంది. వాళ్ళు రాలేదు. పూజ పూర్తి చేసి గారెలు చేయటానికి కూర్చుంది. అమ్మా, అత్తయ్య బావ వచ్చారే, సుజాత అరిచింది. ఎప్పుడు? పొయ్యి కింది కట్టెలు లాగి బయటికి వచ్చింది. ఏరమ్మా? పెదనాన్నగారింట్లో ఉన్నారు, రాత్రే వచ్చారట. ఏమిటే, నువ్వేమంటున్నావు? అవునమ్మా, సుమతి చెప్పింది. ఆమె ముఖం ఎందుకో చిన్నబోయింది. అరుంధతి నమ్మలేదు. ఆ ఉద్వేగాన్ని అణుచుకోవటం కష్టమైంది. కిందటి సెలవులకి వచ్చినప్పుడు అరుంధతి పొలం దగ్గరుంటే బయటే కూర్చున్నారు వచ్చే వరకు. తొందరగా పక్కింట్లోకి వెళ్ళింది. పిల్లలందరూ కూర్చుని పలహారాలు చేస్తున్నారు. అటు చివర లలితమ్మ, ఇటు చివర జనార్దన్ కూర్చుని ఉన్నారు. ఆమెను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే శంకర్ కూడా ఉన్నాడు. అతను కూడా తనను మర్చిపోయాడంటే నమ్మలేకపోయింది. అయినా అతను ఇంటి అల్లుడు. వచ్చినంత వేగంగానూ వెనక్కి తిరిగింది. ఆమెకు అంత వేగంగా కళ్ళలో నీరు తిరిగింది. వచ్చారా అమ్మా? అంది. ఆమె శక్తినంతా ఎవరో చేత్తో లాగేసినట్లు అనుభూతి చెందింది. వాసు, తన ప్రేమాభిమానాలు రంగరించి పోసి పెంచిన వాసు, శంకర్కు మాత్రం ఏం తక్కువ చేసింది? ఒకసారి వెళ్ళి మాట్లాడించనా? అందరూ ఒకచోట చదువుకుంటున్నవారని అక్కడికి వెళ్ళి ఉంటారు. వెళ్ళిరా, నేను గారెలు వండుతాను. ఆమె మళ్ళీ తోడికోడలింటి వైపు వెళ్ళింది. అందరూ నవ్వుతున్నారెందుకో. తన అసహాయతను చూసి, తన కూతురి వంటతనం చూసి నవ్వినట్లు అనిపించింది. ఎప్పుడొచ్చారు బాబూ? ఓ, నువ్వా అత్తయ్య? రాత్రే వచ్చాం. వద్దాం అనుకుంటుంటే పెద్దత్తయ్య పలహారం చేసి పొమ్మంది. వాసు నవ్వుతూ లేచాడు. పర్వాలేదు, నేనే వచ్చాను. ఏరా శంకర్, బావున్నావా? బావున్నానత్తయ్య అన్నాడు. పద్మ, చిన్నత్తయ్యకు పలహారం పట్రా, వాసు పురమాయించాడు. పద్మ లేచింది. కూర్చో అత్తయ్య, ముక్కాలిపీట ముందుకు జరిపాడు శంకర్. బావున్నాయి మీ మర్యాదలు. ఈ ఇల్లు నాకేం కొత్త. పద్మ, నువ్వు కూర్చో, అత్తని చూసి వెళ్ళిపోతాను, అవతల పనుంది. ఆమె వంటింట్లోకి వెళ్ళేసరికి ఏదో తీపి పిండి వంట చేయడానికి ప్రయత్నం కాబోలు. నెయ్యి, పంచదార, శనగపిండి తూస్తున్నారు వదినా మరదళ్ళు.
అరుంధతిని చూస్తూనే అన్నిటి మీద గుడ్డ కప్పేసింది తోడికోడలు. బావున్నావు వదినా? ఆ, వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పనితో సరిపోతుందే, వస్తాను. తను రాలేని పరిస్థితులకు సంజయ్షి చెప్పింది. పర్వాలేదు, నువ్వేదో పనిలో ఉంటావని నేనొచ్చాను. కూర్చో, పలహారం చెయ్యి. వద్దక్కయ్య, ఇంకా సుజాత స్నానం కూడా కాలేదు. అందర్నీ చూసి ఇంటికి వచ్చింది. సుజాత గారెలు వండటం పూర్తి చేసింది. వెళ్ళు సుజా, నువ్వు స్నానం చెయ్యి. సుజాత లేచింది. ఆమె కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు తిరిగి మాయమవుతున్నాయి. నా పేరు చెప్పు. కళ్ళు మూసిన వాసు ప్రశ్న 2 ఏళ్ల క్రితం. ఈ గాజులు ఎలా ఉన్నాయి? యూనివర్సిటీకి నడిచి వెళ్ళి డబ్బు మిగిల్చానోయ్. సుజాత ఎక్కడున్నా నేనొస్తానని అంటే ఎదుర్రానా అత్తయ్య? ఒకసారి అలక సాగించాడు తను ఆడుకుంటూ స్నేహితురాల ఇంట్లో ఉండిపోతే. ఏయ్ సుజా, అప్పుడే చీరలేమిటి పెద్ద ముత్తైదులా? అత్తయ్య, కాఫీ ఇందాక మీ అమ్మాయి ఇచ్చింది, కానీ నీ చేత్తో తాగితే కానీ తాగినట్టుండదు. పెద్దత్త గొణుగుడు వింటూ ఏదైనా తిన్నా నీరైపోతుంది అనే శ్రీనివాస్ తన తల్లికి ప్రియమైన వాసు సరాసరి తనను హీనంగా దూరం కొట్టిన వారింటికి వచ్చి దాదాపు 16 గంటలైనా మాట్లాడాలి అని అనిపించలేదంటే అతని ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. కళ్ళొత్తుకుని పెరట్లోకి వెళ్ళింది. సుజాత పూజలు నోములు అంటూ హడావిడి చేయదు. కొందరు అమ్మాయిలు కన్య నోములని పరీక్షల ముందు గుడికి వెళ్ళటం చేస్తూ ఉంటారు. ఆమె అలాంటివి ఎప్పుడూ నిరసించేది. కానీ ఈరోజు స్నానం చేసి లచ్చి ఇచ్చిన చీర కట్టుకుని తల్లి పూజ చేస్తుంటే భక్తిగా శ్రద్ధగా చేతులు జోడించి కూర్చుంది. తల్లి పూజ ముగించిందన్న సంగతి కూడా గమనించలేదు. సుజా కళ్ళు విప్పింది. కర్పూరం వెలిగించిన పళ్ళెం పట్టుకుని నిల్చుంది తల్లి. ధూపం కళ్ళకి అద్దుకుని పక్కకు జరిగింది. అంత శ్రద్ధగా ఈరోజు పూజ చేశావు, ఏం కోరుకున్నావు? నవ్వుతూ అడిగింది. చెప్పనా? చెప్పు విందాం. ఎన్నడూ లేనిది శ్రద్ధగా పూజ చేశావు. భగవంతుడా, నీవంటూ ఉంటే మా అమ్మను కాపాడు, వాసు అనే భ్రమ నుండి తప్పించు అని ప్రార్థించాను అని చెప్పబోయింది. నోట్లో నుండి మాట రాలేదు. అలా చూస్తావేం? ఏం లేదమ్మా, సర్వే జన సుఖినో భవంతు అంటారుగా, అందరూ శాంతి సౌఖ్యాలతో ఉండాలని అంది. మీ పూజ అయ్యేసరికి ఆకలి మండిపోతుంది, కేశవయ్య అరిచాడు. ఆకలి మండిపోతే వంటకాల రుచి బాగా తెలుస్తుంది. ఆమె వెళ్ళి వడ్డనకు ఉపక్రమించింది. సుజా, అత్తను నేను పిలుస్తున్నానని పిలు. అత్త ఇప్పుడప్పుడే రాదని తెలిసిన తండ్రి మాట కాదనలేక వెళ్ళొచ్చింది. అత్తయ్య పనిలో ఉంది నాన్న, తను పలహారం చేసిందట, మిమ్మల్ని భోజనం చేయమంది అంది. అతను నిట్టూర్పు విడిచాడు. అందరూ భోజనాలు చేశారు. అరుందా, ఒక విషయం చెప్పనా? చెప్పండి అంది ఆకులు వక్కలు తీసుకుని కూర్చుంటూ. ఇంతవరకు నా కోసం అభిమానాన్ని తాకట్టు పెట్టి ఎవరినీ యాచించలేదు. ఇక ముందు నా కూతురి కోసం కూడా యాచించవలసిన పని లేదు. మీరనేదేమిటి? లలిత పూర్తిగా మారిపోయిందని ఊహించటానికి ఎన్నో ఆధారాలున్నాయి. మనుషుల్ని మార్చే స్వభావం వారిలో ఉందని నాకు తెలుసు. వారంటే అన్నయ్య, వదిన. ఆమె అంతటా ఆమె మునుపటి ఆప్యాయతతో వస్తే సరే సరి, నీవు మాత్రం ప్రాధేయపడకు. నాకు శక్తి లేని నాడు ఒక రైతుకిచ్చి చేస్తాను. మీకు మతుండే మాట్లాడుతున్నారా? మతిపోయిందని అనుమానపడుతున్నావా? ఏదో పిల్లలు చేసిన దానికి అంత ఇదైపోతారేమిటి? తేలికగా తీసుకుంది అరుంధతి. సాయంత్రం లాంఛనప్రాయంగా అందరూ వచ్చారు కలిసిపోవటానికి. విజయదశమి నాడు జమ్మి ఆకు తీసుకుని పెద్దలకిచ్చి బంగారం అంటూ నమస్కరిస్తారు. చిన్నవారైతే పలకరించుకుంటారు. స్త్రీలైతే వక్క ఆకు, పురుషులకైతే సెంటు, కాల్చేవారికి సిగరెట్టు బీడీ ఇచ్చుకుంటారు. నాగరికత పెరిగాక కాఫీలు టీలు పానీయాలు ఇచ్చుకుంటున్నారు. ఇవ్వగా మిగిలిన వెండి పళ్ళెంలో ఆకులు వక్కలు ఒక సిగరెట్టు పెట్టే సర్ది హాల్లో పెడుతూ ఉండగా వాసు, శంకర్, మిగిలిన పిల్లలు వచ్చారు. సుజాత నవ్వుతూ అందరికీ నమస్కరించింది. వాళ్ళందరూ అరుందమ్మ, కేశవయ్యలకు నమస్కరించారు. ఆయన చిరునవ్వుతో ఆశీర్వదించాడు. గారెలు కావాలా? అది కాదా, రుచి చూస్తారేమోనని. 3ంటికి భోజనాలు అయ్యాయి అత్తయ్య. మంచిది బాబు,
ఆమె అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళింది. సుజాత సిగరెట్లున్న పళ్ళెం వాసు ముందుకు చాచి పట్టుకుంది. తీసుకోమన్నట్టు చూసింది. నాకెందుకు? నేను కొత్తవాడినా? చూస్తే అలాగే కనిపిస్తున్నావు. ఉలిక్కిపడ్డట్టు చూశాడు. వెంటనే నవ్వేశాడు. పోనీ చెప్పు, నేను సిగరెట్ కాల్చగా ఎప్పుడైనా చూశావా? ఎన్నడూ చూడని మార్పులు నీలో చాలా చూస్తున్నాను. అతను తల వంచాడు. అతనింతగా ఎందుకు మారిపోయింది సుజాతకు తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. మరో 5 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని లేచారు. అతని మనస్సే అతన్ని నిలదీస్తుంది. నేను మారిపోయానా సుజా? నవ్వుతూ శంకర్ అడిగాడు. మారిపోవటం అతి సహజం బావా. మార్పు లేకపోతే వారు మహాత్ములైనా కావాలి, స్పందన లేని జడులైనా కావాలి. మార్పు అతి సహజం, కానీ అది నలుగురికి ఆనందం కలిగించేదై ఉండాలి. ఏమిటో విచిత్రంగా మాట్లాడుతున్నావు. అతను లేచాడు. ఆడపిల్లలు కూడా లేచారు. వాళ్ళట వెళ్ళగానే లలితమ్మ వచ్చింది. ఆమె తెల్లని జరీ చీరలో హుందాగా ఉంది. ఏం చేస్తున్నావే అరుందా? రెండత్తయ్య కూర్చోండి. ఇందాక పద్మ వాళ్ళు కూర్చున్న చోటు చూపింది. ఏమిటే నాకే మర్యాదలు చేస్తున్నావు? నవ్వుతూ కూర్చుంది. అత్తవు, అందున ఈ ఇంటి ఆడపడుచువు, చెయ్యకపోతే ఎలా? పాదాభివందనం చేసింది. లలితమ్మ ఆశించని చర్య. తనలోని మార్పు గ్రహించి వారు ముభావంగా ఉండిపోతారనుకుంది. ఆశీర్వదించలేకపోయింది. సుజాత లేచి వెళ్ళాక తేరుకుంది. బావున్నావా లలిత? కేశవయ్య వచ్చి అడిగాడు. ఆమె తడబడింది. అతని కంఠంలోని వణుకు పసిగట్టింది. ఛీ, తను చేస్తున్న పనేమిటి అనుకుంది. కానీ మరు నిమిషమే కొడుకు బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు కదిలి పాత విషయాలను అడుక్కు నెట్టివేసింది. బావున్నానన్నయ్య అంది. అరుంధమ్మను తీసుకొచ్చింది కూతురు. ఆమె సహజంగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేసింది. అరుంధమ్మ వదిన అయినా లలిత ఈడుకు పెద్దదని ఎప్పుడూ తనే నమస్కరించేది. ఈసారి నమస్కరించి లేచింది. బాధపడుతున్న లలితమ్మకు సుజాతను చూడగానే తను బాధపడటం అర్థం లేని పని అనిపించింది. ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. 2 బిడ్డలను తన బిడ్డలుగా పెంచానంటుందే. పండక్కి తన కూతురుకు కొత్త బట్టలు తెచ్చుకుంది, నా కొడుక్కి తెచ్చిందా అని తృప్తిపడింది. నేను 2 సార్లు చెప్పినా సుజాతను పంపలేదేం? అనవసరంగా ఓ సంవత్సరం పాడైనట్టే కదా అంది. అది కాదత్తా, పెదనాన్న పెద్దవారికి 2 పిల్లల భోజనం అంటుంటే నా వాటా ఎలా వదిలేస్తారు? సుజా, అరుంధతమ్మ అరిచింది. సుజాత మాట్లాడకుండా లోపలికెళ్ళింది. అన్నయ్య ఇంకా వస్తువులు పంపమన్నాడా అరుందా? ఇంకా అంటున్నావు? నాకు అర్థం కాలేదు లలిత, కేశవయ్య అడిగాడు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చులేండి, పండగ పూటెందుకు అంది అరుంధతి. తను ఇప్పుడు ఏదైనా ఇచ్చినా ఆడపడుచు తీసుకోదని తెలుసు. అందుకే ఆకు విడియల్లా మరిచి చేతిలో పెట్టింది. ఆత్మీయత ఉన్నదని చాటుకోనక్కర్లేదు. అది ఉంటే కబుర్లు వాటంతట అవే వస్తాయి. అది లోపించిన నాడు అసలు మాటే బయటికి రాదు. మౌనంగా దొర్లిపోతున్నాయి నిమిషాలు. ఊర్లో వారు వస్తున్నారు. సుజాత వారికి అన్నీ చూస్తుంది. ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. అదేదో కొత్త బట్ట వచ్చిందట, వాసు ఒకటే గోల కొంటానని. ఇంకా 5-6 నెలలు ఆగరా అన్నాను. అటు చదువుకోగానే ఇటు ఉద్యోగం చేతికి రాదు అత్తయ్య, అతి నెమ్మదిగా అంది సుజాత. ఎందుకు రాదు? ఇప్పుడే ఎవరెవరో అడుగుతున్నారట. పాపం ఏదో తెలియక వాగుతాడే తప్ప పెద్దన్నయ్య బోళా మనిషి. తిలకితో పాటు వాడికి కొన్నాడు. పెదనాన్న బోళా మనిషిని చాలా ఆలస్యంగా తెలిసింది అత్తయ్య. సుజా, అత్తయ్య తెలివిగా మీ స్వార్థం ఎత్తి చూపాలనుకుంటుంది. నేను కట్టిన చీర మీదే ఉన్నాయి ఆమె చూపులు. అత్తయ్య, మా అమ్మ ఏదైనా ఆలోచిస్తే బావ గురించే ముందుగా ఆలోచిస్తుంది. ఆ విషయం మర్చిపోకు. ఇది ఒకరి బహుమతి అంది స్పష్టంగా, ఖచ్చితంగా. అయ్యో, అంత నిష్ఠూరంగా మాట్లాడతావేమే తల్లి. నీకు మొదటి నుండి నాలుక పదనేలే. చూడరుందా, అది చీర కట్టుకుంటే ఓర్చలేనటే. వదినా, అదేదో అంది. పెద్దరికంతో ఒక దెబ్బ వేశావు. ఇంకా రభసెందుకు? ఇక మీదట మేము అంటూ నీ బంధువులు ఉన్నామన్న సంగతి మర్చిపో అంది అరుంధమ్మ. లలితమ్మ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. సుజాను కొట్టిందా? కేశవయ్య దోవతి చుట్టుకుని ఆశ్చర్యంగా అడిగాడు. అత్త కదా, ఒక దెబ్బ వేయకూడదా? దాందే ఉందిలేండి. ఆలస్యమైంది రండి, అరుంధమ్మ పిలిచింది.
తండ్రి కూతుళ్లను పిలిచింది. కేశవయ్య కూతురి కంచం వైపు చూడగానే గుండె బద్దలైనట్టయింది. గోంగూర పచ్చడి, కాకరకాయ పులుసు ఉన్నాయి. తన కళ్ళ ముందు నేతి తప్పేళాలు, ముద్దపప్పు, చట్టీలు, మీగడ పిడతలు, లేత వంకాయ వేపుడు కదలాడాయి. ఒకప్పటి వైభవం. అది కాక అన్నింట్లో పసివాడైన కిట్టిగాడికి అంతకన్నా మంచి భోజనమే పెట్టారు. ఏమిటి నాన్నా, భోజనం చేయండి. పురాణాలు జరిగాయో లేదో కానీ వాటి వల్ల కొన్ని జీవిత సత్యాలు అర్థం అవుతాయమ్మా అన్నాడు. ఏమిటో మీరు మాట్లాడేవి అర్థం కావటం లేదు అంది. అతను ఎక్కువగా మాట్లాడే అవకాశం దొరకలేదు. బయట ఎవరో పిలవటంతో భోజనం ముగించేశాడు. సుజాత కోసమైనా కాసిన్ని పాలుంచకూడదా అన్నాడు. అమ్మ తోడు పెట్టింది నాన్న, నేనే అజాగ్రత్తగా నల్లపిల్లికి పోశాను అంది నొచ్చుకుంటూ. అతను వెళ్ళిపోయాడు. సుజా, మామయ్య కళ్ళలో తిరిగినట్టున్నాడే, ఒకసారి వెళ్ళొస్తాను అంది. ఆయనకు లేని అభిమానం మనకెందుకమ్మా? ఆయనదేం సాగుతుంది? పోమ్మా, అనవసరంగా నువ్వు అతన్ని వెనకేసుకొస్తావు. ఒకసారి వస్తే వద్దని అన్నారా ఏం? ఏదో పెద్దవాడు, తల్లిదండ్రులు లేక కష్టపడ్డవారం అంది. సుజాత మరేం మాట్లాడలేదు. ఇక తన చదువు విషయమే ఎత్తలేదు. సుజా, నాకు ఉద్యోగం రాగానే నిన్ను చదివిస్తాను. ఇంజనీర్ గారి ఇల్లాలు డాక్టరు వాసు అనే మాటలు గుర్తొచ్చాయి. ఎంత తీయని ఊహ, ఎంత చక్కని భావము. అంతా నీటి బుడగలా తేలిపోయింది. చెమ్మకిల్లిన కళ్ళు ఒత్తుకుంది. 9వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.